హలో అండి, ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ డూయింగ్ ఫైన్. ఇట్స్ బిన్ ఎ వైల్. చాలా డేస్ అయిపోయింది నేను ఒకే ఒక వీడియో పోస్ట్ చేశాను. అండ్ ఫర్ దాట్ వీడియో నాకు చాలా కాల్స్ వచ్చినాయి, లైక్ 10 to 15 కాల్స్ వచ్చినాయి. సో బేసిక్గా ఎవరైతే నాకు కాల్ చేశారో వీఆర్ డూయింగ్ సమ్ ఆఫ్ ద గైస్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. అండ్ కొంతమందికి మేము ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. సెప్టెంబర్ ఇంటేకి, జూన్ ఇంటేక్ అన్ఫార్చునేట్గా అప్హోల్డ్ అయిపోయింది. ఐ మీన్ డేట్స్ అనేవి అయిపోయాయి. సో ద ఓన్లీ batch that we're currently doing is that September batch. So basically నాకు ఎవరైతే కాల్ చేశారో ద ఓన్లీ కామన్ క్వశ్చన్ ఇస్ దట్, నన్ను అడిగింది ఒకే క్వశ్చన్, సార్ కంపేర్ టు నేను చాలా కన్సల్టెన్సీస్తో ఐ మేడ్ కాంటాక్ట్ విత్ దెమ్. అండ్ అడిగాను, నేను చాలా కన్సల్టెన్సీతో మీట్ అయ్యాను. అండ్ వాళ్ళు చెప్పిన ప్రైస్ వేరే ఉంది, మీరు చెప్పిన ప్రైస్ వేరే ఉంది, వాట్స్ ద డిఫరెన్స్? మీరు ఫ్రాడా వాళ్ళు ఫ్రాడా అని అడిగారు. That really tickled me up, right? So for me, I strongly believe that coming from a middle class, myself, students ఎవరైతే మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నారో వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నాకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఐ బీన్ వన్ ఆఫ్ ద విక్టిమ్ ఫర్ దట్. సో ఎక్కువ ఛార్జ్ చేయొచ్చండి. ఫర్ మై ప్రాఫిట్ ఐ కెన్ ఛార్జ్ వే మోర్ దాన్ దట్ ఐ యూజువల్లీ సే. 6 lakhsతో సైప్రస్ వెళ్ళొచ్చా అనే క్వశ్చన్ మార్క్ స్టిల్ రైజెస్, రైట్? వెళ్ళొచ్చు. 6 lakhs, హార్డ్లీ 6.5 lakhs, అంతే, అంతకు మించి రూపాయి కూడా ఎక్స్ట్రా అవ్వదు. సో బయట కన్సల్టెన్సీతో కంపేర్ చేసుకున్న, మీరు ఎవరైనా కంపేర్ చేసుకుంటే మినిమం 8 lakhs చెప్తారు. 7.5 నుంచి 10 లోపు ఎంత చెప్పొచ్చు. యూనివర్సిటీ ఫీజు చాలా తక్కువ అని చెప్తారు. ఫస్ట్ యూనివర్సిటీ ఫీజు 6 lakhs చెప్తారు, బయట ప్రాసెసింగ్ ఫీజు 1 lakh తీసుకుంటారు. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది మాకు వాళ్ళకి. మాకు ఎట్లా అంటే బల్క్గా వస్తాయి, సో రూపాయి అటు ఇటు చేసి పడేస్తాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో టుడే ఐ జస్ట్ వాంట్ టు లెట్ యు నో గైస్ దట్ సైప్రస్కి ఇక మంచి రోజులు పోతున్నాయండి. ఐ మీన్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ 2026 హార్డ్లీ 2026 ఫిబ్రవరి మేబీ ఆగస్ట్ లోపు షెంజన్లో కలుస్తుంది. ద ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ నరేటెడ్ అండ్ పోస్టెడ్ ఆన్లైన్. ఓకే, మనతో వర్క్ చేసే అడ్వకేట్స్ కూడా అఫీషియల్గా చెప్పేశారు మాకు, ఇట్లా 2026కి షెంజన్లో కలుస్తుంది. షెంజన్లో కలిస్తే మనకి లాభాలు, ప్రోస్ అండ్ కాన్స్ చెప్తా వినండి. లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. ప్రజెంట్గా షెంజన్లో కలిస్తే మనకి 2026 ఎప్పుడైతే షెంజన్లో కలుస్తుందో మన ఇండియన్ స్టూడెంట్స్ అనే కాదు, ఎవరైతే ప్రపంచంలో ఎవరైతే ఎక్కడ ఉండి అప్లై చేసే వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. షెంజన్లో కలవడం అంటే ఏం లేదండి. షెంజన్ అంటే యూరోపియన్ యూనియన్, ఒక యూనియన్ ఉండేది. దాంట్లో 27 యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి.